మనము రక్షింపబడ్డాము, దేవునిని ఎరిగి ఉన్నాము. మరి దేవుడు ఒక మంచి ఒక మార్గము చూపించినాడు. ఏమన్నాడు? ఏ న్యూ వే అన్నాడు. ఏ న్యూ అండ్ లివింగ్ వే అంటున్నాడు. ఏంటి తెలుగు చదవండి? కొత్త మరియు జీవించే మార్గము. ఇది బైబిల్ ఉందా లేదా? ఎప్పుడైనా ఈ పదాన్ని, ఈ స్టేట్మెంట్ ఎప్పుడైనా గమనించినామా? హ్యావ్ యు ఎవర్ నోటెడ్ దిస్ సెంటెన్స్ కాల్డ్ ఏ న్యూ అండ్ లివింగ్ వే అని? మనము ఏం చూస్తున్నాం? చదివేసినాం. మనం ఏం చేస్తున్నాం? దాన్ని ధ్యానించినాం ఎన్నోసార్లు. ఆ వాక్యంని కూడా చదివినాము, కానీ ఇట్ హస్ నాట్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ అవర్ మైండ్స్. మన మనసులో మన తలంపులలో అది నిలిచిపోలేదు. అది ఎంతో గంభీరమైన అంటే అది ఫ్రేజ్ అని చూస్తున్నా. కొత్త మరియు జీవించే మార్గము అని ఉంది. మనం చూద్దాం, మన బైబిల్ చూద్దాము. హీబ్రూలకు రాసిన పత్రిక, హీబ్రూస్ 10వ అధ్యాయము 19 నుంచి మరి కొన్ని వచనాలు మనము ధ్యానిద్దాం. లెట్ us read few verses from Hebrews 10వ అధ్యాయము 10th chapter, మరి 19వ వచనం నుంచి మనము ధ్యానిద్దాం. Can somebody read it in English first? ఇంగ్లీష్లో మరి నేనే చదువుతాను. Therefore, brothers, since we have confidence to enter the holy places by the blood of Jesus, by the new and living way that is open to us through the curtain. చూడండి, the new and living way open to us through the curtain అంటున్నాడు. మరి ఆ విధంగా తెలుగులో చదువుదాం. 19-20 వచనంలో ఎవరైనా చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, చూడండి, నూతనమైనదియు జీవము కలిగిన ఆయన శరీరమును, ఏంటది? తెర అంటే ఏంటి? కర్టన్. తెర ద్వారా ఏర్పరచబడినదైన ఆ మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నందు. చాలు ఏమైంది ఇక్కడ? ఒక నూతన అంటున్నాడు. కొత్త అన్న నూతన అన్న ఒకటే. దిస్ ఎ న్యూ థింగ్. ఇట్స్ ఎ న్యూ థింగ్. ఏంటి? పాత మార్గం ఎలా ఉంటుండే? ఎవరికైనా జ్ఞాపకం ఉందో? పాత మార్గం అంటే ఏంటి? క్రీస్తు పూర్వము, అంటే బిఫోర్ క్రైస్ట్, మరి దేవుని యొద్దకు వెళ్ళాలంటే, దేవునితోటి సంభాషించాలంటే, దేవునితోటి సరి చేసుకోవాలంటే మార్గము ఏం చేయాలా? అప్పుడు యాజకులు ఉంటుండే. ఎవరు? యాజకులు ఉంటుండే. ఆ యాజకులు ఉంటుండే. మరి ఇంకేముంటుండే? మందిరంకి వెళ్తుండే వాళ్ళు. అవునా? మందిరంకి వెళ్ళి మరి దేవునికి చెందవలసిన ఏంటి బలిలు అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు చెందిస్తుండే. అవునా? అంటే ఇప్పుడు మందిరానికి రావద్దా? తప్పకుండా రావాలి, ఇంకా రావాలా, దానికన్నా ఎక్కువ రావాలి. కానీ వాళ్ళకు ఏంటంటే అక్కడికి వెళ్ళినందుకే వాళ్ళకి ఏముంటుండే? అక్కడ విమోచన అయినా, వాళ్ళకు పాపముకి పరిహారము చెల్లించడానికి ఒక అవకాశం. కానీ క్రీస్తువే వచ్చినప్పుడు, క్రీస్తు తర్వాత ఏమైపోయింది? మనకు ఒక నూతన మార్గము ఏర్పరచబడ్డది. దెర్ ఇస్ ఎ న్యూ అండ్ ఎ లివింగ్ వే దట్ హస్ బీన్ గివెన్ టు us ఆఫ్టర్ ది ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్. ఆయన వచ్చినందుకు వీ హ్యావ్ ఎ న్యూ వే. అదేంటి? ఆయన శరీరం ఏంటి? అదొక కర్టన్ లాగా ఉందన్నమాట. అంటే ఆయన శరీరంని మనం జ్ఞాపకము చేసుకుంటూ ఏం చేయాలి? మనము ఆయన రక్తము ద్వారా ఆ తెరను ఏం చేయాలి? మనము దాటాలి. యూ హ్యావ్ టు క్రాస్ దట్ కర్టన్. క్రాస్ చేయాలంటే ఏంటి? ఆయన శరీరము, యూ హ్యావ్ టు రిమెంబర్ హిస్ బాడీ అండ్ హిస్ బ్లడ్. ఆ శరీరం ఏ విధంగా నలగబడ్డది? ఎప్పుడన్నా మనము కూర్చొని ధ్యానించాలి. ఈ శరీరము ఏ విధంగా హింసింపబడ్డదు అంటే, చాలా గ్రాఫికల్గా చూడాలంటే, దానిని మనం ధ్యానించాలంటే మంచి రిప్రజెంటేషన్ ఇస్ ఇన్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్.
అంటే అది మంచిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ విధంగా అది హింసింపబడ్డాడో, ఏ విధంగా కొరడా దెబ్బలతోటి ఆయనను వేధించినారో, ఏ విధంగా ముండ్ల కిరీటముతోటి అతనిని హింసించినారో అనేది మనం ఆ దృశ్యాలు చూస్తుంటే అదేమవుతుంది, అది ఎప్పటికీ మన మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. ఆయన ఇచ్చిన ఆ త్యాగము మామూలు త్యాగము కాదు. సృష్టికర్తను ఏం చేసినాడు? బలిచ్చినారు. సృష్టికర్తను బలించినట్టు మనం గమనిస్తున్నాం. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన మనకు తెరగా ఉండిపోయినాడు. ఒక నూతన జీవితంలోకి ప్రవేశించడానికి మనకు ఒక అవకాశం ఇచ్చినాడు. ఆయన ఏం చేసినాడు? ఇక ప్రవక్తలు, యాజకులు ఎవరు లేరు. ఇప్పుడు ఆయన ఏమైనాడు? ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఎవరు ప్రధాన యాజకుడు? ఆయననే లాయరు, ఆయననే జడ్జు. చూడండి, ఆయననే లాయరు, ఆయననే జడ్జు. చాలా మటుకు మనం చూస్తున్నాం, మన మధ్యలో మరి కొన్ని కోర్టు కేసెస్ గురించి ప్రార్థన చేస్తున్నాం. మనం ఏం చూస్తుంటాము? మనం ఒక లాయర్ని పెట్టుకుంటాం. మనం ఒక లాయర్ని పెట్టుకున్నప్పుడు ఆపోజిట్ నుంచి ఒక లాయర్ ఉంటాడు. కానీ ఇక్కడ ఏంటి? ఈయననే లాయరు. మరి ఏం చేయాలి? వీళ్ళిద్దరు వ్యాధించి ఏం చేస్తుంటారు? మరి దాంట్లో న్యాయమో తీర్పు కోసము ప్రయత్నం చేస్తుంటారు. మరి తీర్పు ఎవరిస్తారు? న్యాయాధిపతి ఇస్తాడు. కానీ ఈయననేమై ఉన్నాడు? మనకు ఉత్తరవాది అంటారా? తెలుగులో ఏమంటారు? ఉత్తరవాది. ఉత్తరవాది ఉన్నాడు. మరేమున్నాడు? మరి ఆ తెరలో మరి ఆ విధంగా మరి ఏం చేస్తున్నాడు? మరి దాంట్లో ఏ విధంగా వెళ్ళమంటున్నాడు? ఇంగ్లీష్లో బాగుంటుంది, అంటే తెలుగులో చదవండి మరొకసారి. మరి కాన్ఫిడెన్స్ అని ఉంటుంది. 19వ అధ్యాయంలో ఉంది అక్క అది. సోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది లివింగ్ వే, త్రూ హిస్ ఫ్లెష్, ఆయన బై హిస్ బ్లడ్ టు ఎంటర్ ది హోలీ ప్లేస్. ధైర్యము కలిగి, ధైర్యం అంటున్నాడు, విత్ కాన్ఫిడెన్స్, ధైర్యముతోటి. ఎందుకు ఉత్తరవాది అతనే, న్యాయాధిపతి కూడా అతనే. యు ఆర్ బ్లెస్డ్ మ్యాన్. వీఆర్ బ్లెస్డ్. మనం చాలా ధన్యులము. ఉత్తరవాది అతనే, మనను కన్విక్ట్ చేసే, అంటే నేరారోపణ కూడా చేసేవాడు ఆయనే. ఎంత ధన్యులుగా ఉన్నాము. ఎప్పుడన్నా ఇది ఆలోచించిండ్రా? ఎప్పుడన్నా కూర్చొని ఇలా ఆలోచించిండ్రా? చూడండి, మనకేమవుతుందంటే పరిశుద్ధాత్ముడు ఆయన వెళ్ళినాక ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముని మన మధ్యలో సంచరించడానికి ఆయన ఏం చేస్తున్నాడు? పంపించినాడు. హి హస్ గివెన్ దిస్ ప్రెజెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ టు బీ అమాంగ్స్ట్ us. మరి ఆయన ఉన్నప్పుడు ఏం చేస్తుంటాడు? ఇది తప్పు, ఇది కరెక్టు, ఈ విధంగా జీవించండి, ఈ విధంగా నువ్వు ఎదగండి అని చెప్తున్నప్పుడు ఏం చేస్తున్నాం? మనం ఆయనలో జీవిస్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయననే మనకు నేరారోపణ చేసేవాడు. మరి ఆ విధంగా మనం తప్పిదములు చేసినప్పుడు మన తరఫున ఏం చేస్తున్నాడు? వాదిస్తున్నాడు, మరి క్షమిస్తున్నాడు, మరి న్యాయాధిపతిగా తీర్పు కూడా ఆయననే తీరుస్తున్నాడు. ఎంత మహాభాగ్యులము మనం ఆలోచించండి. We are so blessed to have such a wonderful God. మరి ఆ దేవుని మనము ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఆరాధిస్తున్నాము, ఏ విధంగా మరి అతన్ని మనం వెంబడిస్తున్నాము, ఏ విధంగా ఆయనకు ఇష్టలుగా జీవించినాం ప్రశ్న వేసుకోవాలి. యూ హ్యావ్ టు. ఇప్పుడు చూస్తున్నాము అక్కడ ఇజ్రాయెల్ దేశంలో వీఆర్ సీయింగ్, ఏం చూస్తున్నాము? నౌ దెర్ ఇస్ ఎ పీస్ ట్రీటీ. అంటే ఏంటి? సమాధానంగా ఏం చేస్తున్నా? ఒక ఒప్పందము తీసుకున్నారు. కొన్ని రోజులు ఇక మనం ఏం చేయొద్దు? యుద్ధము చేయొద్దు. కొన్ని రోజుల దాకా యుద్ధము చేయొద్దు. మరి కొన్ని ఈ విధంగా మనం ఈ సమయము పాటిస్తాం. వీ విల్ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సమ్ డిస్టెన్స్ బిట్వీన్ అస్ అని ఏం చేస్తున్నారు? ఇప్పుడు యుద్ధం చేస్తలేరు. చూడండి, బైబిల్లో ఎంత తేటగా రాయబడ్డది. ఏదో సమాధానం ఉంటుంది, ఏదో ఇది ఉంటుంది, ఏం జరుగుతుందో తెలియదు. ఈ సమయంలో మరి ఇస్రాయేల్ అంటే చెప్తున్నా, కొన్ని వాక్యాలు ఉన్నాయి, మరి ఏ సమయంలో జరుగుతుంది వీ డోంట్ నో. బట్ వెన్ ఇస్రాయేల్ ఇస్ అట్ పీస్, when they feel that there is nothing happening, వాళ్ళకి ఏం జరగదు, మనమందరం మంచి క్షేమంగా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఏమవుతుంది? దాడి జరగవలసిందే. కానీ ఇది ఏ విధంగా జరుగుతుందో తెలియదు. కానీ
ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క ప్రాంతంలో మరేమవుతుంది? ఆందోళన, సహించలేని భావములు, మత భేదాలు, రంగు భేదాలు, భాష భేదాలు. పీపుల్ ఆర్ బీయింగ్ డివైడెడ్ ఆన్ రిలీజియన్. చూడండి, ఇక్కడ ఏమంటాం మనము, ఇండియాలో ఏమో మనం వాళ్ళు ఏమంటారంటే ఇండియాలో మరి ఆ దేశంలో మరి మైనారిటీస్ మీదకి ఎక్కువ దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. ఇక్కడనే కాదు, బంగ్లాదేశ్లో కూడా ఏమైంది, ఇప్పుడు అక్కడున్న మైనారిటీస్ మీదకి అక్కడ కూడా దాడి జరుగుతున్నాయి. ఇక్కడ అంటే అక్కడ, అక్కడ అంటే ఇక్కడ, ఈ విధంగా ప్రపంచం అంతా ఏమవుతుంది? ఆయన రాకడ కోసం మరి సిద్ధమవుతున్నారు. వీఆర్ ఆల్ గెటింగ్ రెడీ ఫర్ హిస్ కమింగ్. మరి ఈ సంవత్సరం అంతా కూడా మరొక బుక్ తీసుకోవాలా. బుక్ తీసుకుంటూ మరి ఏ విధంగా జీవించినావు? ఎంతమంది డైరీ మెయింటైన్ చేస్తారు ఎవరైనా డైరీ మెయింటైనింగ్? బుక్స్ వి రైట్ డౌన్, రైట్? వెన్ వీఆర్ హియర్ కొన్ని పాయింట్స్ రాసుకుంటామే. ఆ పాయింట్స్ రాసుకుంటున్నప్పుడు పాయింట్స్ రాసుకొని వెళ్ళిపోతాం. మనం ఇక్కడ వాక్యాలు రాసుకొని వెళ్ళిపోతాము. కానీ దాని పక్కన ఏం చేసుకోవాలా? దేవుడు నీతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, నీతోటి ఏ విధంగా మరి ఆ పరిశుద్ధాత్ముడు మరి నడిపింపు దయచేస్తున్నాడు, నీకు ఏ విధమైన నడిపింపు దయచేస్తున్నాడు. వాట్ ఈస్ ద స్పిరిచువల్ డ్రైవ్ దట్ ఈస్ గివింగ్ టు యూ? వింటాము, మంచిగా అనిపిస్తుంది, వెళ్ళిపోతాము, ఆ వాక్యం మంచిగా అనిపించింది, రైట్ అనుకుంటాము. కానీ మన జీవితాలు మారకపోతే లాభం ఏంటి? జీవితాలు మారకపోతే లాభం ఏంటి? రేపు ఈ శ్రమకాలం స్టార్ట్ అయినప్పుడు, వెన్ దిస్ ట్రిబులేషన్ స్టార్ట్స్, మరి శ్రమ ఎంతో వేదనకరంగా ఉంటుంది. చెప్తున్నాను, మనం ధ్యానిస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ మనం ఇక్కడ వదిలింపబడి ఉన్నామంటే, మొదటి బస్సు ఎక్కకపోతే, ఇఫ్ యూ డు నాట్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ బస్ విచ్ ఇస్ ద ర్యాప్చర్ కాల్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ సూన్, మరి ఏమైపోతుంది? నువ్వు ఎన్నో హింసలకు గురి అవుతావు. నేను చెప్పిన కదా, పెన్సిల్ చెక్కినట్టు ఏం చేస్తారంట, మన ఫింగర్స్ని చెక్తారంట. చెప్పు, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు అంటుంటారు. చెక్కుతుంటే ఎట్లుంటుందమ్మా? ఎట్లుంటుంది? మరి ఆ విధంగా నీవు నీ కుటుంబస్తులను మరి దేవుళ్ళు నడిపించకపోతే, నువ్వు ఇక్కడ ఉండిపోతే, నీ కుటుంబస్తులు కూడా ఉండిపోతే, నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావో వాళ్ళని ముందు పెట్టి ఏం చేస్తారు? వాళ్ళ ముక్కు చెప్తారు. నవ్వకండి, నవ్వొస్తుందేమో. బికాస్ సేటన్ వాంట్స్ యూ టు లూజ్. అంతే. ఆయన తప్పకుండా నువ్వేం చేయాలని? యేసు ప్రభు నుంచి దూరం కావాలి. ఏం చేస్తారు? సరే, ఆ ముద్ర వేసుకోమంటారు. నేను ముద్ర వేసుకోను అంటాను. ముద్ర వేసుకోకపోతే ఏం చేస్తారు? నీకు ఆహారం ఉండదు, నీకు మందులు ఉండవు, నీకు ప్రభుత్వ సహకారంలో ఏముండవు, ఉద్యోగాలు ఉండవు, నీకు గుర్తింపు ఉండదు, నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ నువ్వు యాక్సెస్ చేయలేవు, ఏటీఎం యాక్సెస్ చేయలేవు, నీ ఫోన్పే ఎంతమంది వాడతారు? ఫోన్పే, గూగుల్ పే ఇప్పుడు అందరం వాడుతూనే ఉన్నాం. వీఆర్ ఆల్ యూజింగ్ ఇట్. అవి కూడా వాడడానికి వీలు ఉండదు. ఎందుకు? ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఒక లీగల్ టెండర్గా రేపు మారిపోతాయి. దే విల్ ఆల్ బికమ్ లీగల్ టెండర్స్ ఫర్ us టు ఫాలో. మరి ఆ ముద్ర పెట్టుకోవాల్సి వస్తుంది. మరి ముద్ర పెట్టుకుంటే నీకు ఎక్కడ లేదు ప్రవేశము. If you have the mark of the beast, you do not have entry into heaven. నీకు పరలోకంలో ప్రవేశము ఉండదు. బైబిల్లో ఉంది. If anybody can look at that verse, can just search. మరి ఆ ముద్ర వేసుకున్న వాళ్ళకు పరలోకంలో ఏం లేదు, ప్రవేశము లేదు. మరి ఏం చేస్తాము? మరి అందుకే మొదటి బస్ ఎక్కడానికి ఏం చేయాలి? మనము సిద్ధంగా ఉండవలసి. యూ హ్యావ్ టు బీ రెడీ టు గెట్ ఆన్ టు ద ర్యాప్చర్ బ్యాన్ వేగన్. ర్యాప్చర్ కాల్ రాగానే ఉండాలా ఎదురు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ సమయంలో నీకు పిలుపు వస్తే సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ పదే ఎందుకు అంటుంటాను నేను? ఎందుకు అంటే, ఇది చెప్పకపోతే, ఏదో వాక్యం చెప్పుకుంటే, అందరం వాక్యం చదివినాము, ఎన్నో సంవత్సరాల నుంచి మనం రక్షింపబడ్డామని అనుకుంటున్నాము, ఉన్నాము. మరి మనము నియమిక కూడికలకు వస్తున్నాం, అన్ని విధంగా ఉన్నాం. కానీ మనము సిద్ధంగా లేకపోతే, ప్రతి క్షణము సిద్ధంగా లేకపోతే ఏమవుతుంది? ఆ క్షణంలో నువ్వు సిద్ధంగా లేకపోతే
ఉండిపోతాం. జాగ్రత్త అని మనం చూస్తున్నాం. ఇంకోటి ఏంటి, ఇది నేను పదే పదే చెప్పకపోతే రేపు దేవునికి నేనే ఉత్తరము ఇవ్వాల్సింది. నిన్ను పెట్టిందే అది దానికోసము, నిన్ను అక్కడ ఉంచింది దానికోసము, నిన్ను పిలిపించింది దానికోసము, మరి నీకు ఇచ్చిన ఈ ఈ ఈ బాధ్యతని దానికోసము. మరి నువ్వు ఏమి చేసినావు బాబు అని అన్నప్పుడు నేనేం చెప్పాలా? నేను వాక్యం చెప్పినా, నీ దీవెనల గురించి చెప్పినా, నీ కృప గురించి చెప్పినా తప్పేం లేదు. ఆయన కృప ద్వారానే ఈరోజు మనమందరం ఇక్కడ కూడి ఉన్నాం. వీఆర్ బై హిస్ గ్రేస్, బై హిస్ మర్సీ వీఆర్ హియర్. వీఆర్ లిస్నింగ్ టు దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. బట్ దెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ, అందుకే అంటున్నాడు. మరి అక్కడ చూస్తున్నాం ఈ సమయంలో మనం ఆయన రాకడ కోసం ఎదురు ఉండాలా, మరి సిద్ధంగా. మరి ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు, మనని ఏ విధంగా పిలుచుకున్నాడు. ఇప్పుడు మనం ఏమవుతుంది, మరి మనం ఎత్తబడినాక వాట్ హ్యాపెన్స్ చెప్పండి, ఏమవుతుంది? మనం ఎక్కడికి వెళ్తాము? మధ్యాకాశంకి వెళ్తాం. అక్కడ నుంచి దేవునితోటి మనము ఎప్పటికీ ఉంటాం. వీఆర్ ఆల్వేస్ విత్ హిమ్. మరి ఆయన దగ్గర అంటే అక్కడ జరిగే కార్యం ఏంటి? అక్కడ జరిగే కార్యం ఏంటి? గొర్రెపిల్ల వివాహం, ద మ్యారేజ్ ఆఫ్ ది ల్యాంబ్. ఆ ల్యాంబ్ ఎవరు? యేసుక్రీస్తు. మరి మనం ఎవరున్నాము? మనమేమై ఉన్నాము? వీఆర్ ది బ్రైడ్. మనం అతనికి వధువుగా ఉన్నాం. మరి ఆ వధువుని ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకొని ఏం చేస్తున్నాడు? కొనుక్కొని వెళ్ళినాడు. హెస్ బాట్ హిస్ బ్రైడ్. ఆయన ఇప్పుడు ఎబోలా అంటారు, అది ఆఫ్రికాలో ఏంటంటే, ఇక్కడ ఎంతమంది పెళ్ళిళ్ళని చేయలేపండి. అరే అంత పెళ్ళి అయిందని కూడా పెద్ద ధైర్యం లేదా చెప్పడానికి? ఇష్టం లేదా, లేకపోతే చెప్పుకోవడానికి, లేకపోతే పెళ్ళిళ్ళు అందరి అయినాయి, చాలామందికి అయినాయి. ఇక్కడ శ్యామ్ చేయలేపుతలేడు, ఇక్కడ గంగమ్మ కూడా లేపుతలేదు. ఏమే ఇద్దరు లేపారులే, చెప్తున్నా, డు నాట్ టేక్ మీ సీరియస్. పెళ్ళిళ్ళు అయినాయి. పెళ్ళిళ్ళు అయినప్పుడు ఎంతమంది కట్నాలు తీసుకున్నారు? చేయి వద్దులేండి, ఎందుకు అమ్మో, చేయలేపుతున్నారు ధైర్యంగా, చేయలేపారు. ఎంతమంది కట్నాలు తీసుకున్నారు? చేయలేపకండి, కానీ కొందరు తీసుకున్నారు, బాగానే తీసుకున్నారు. సరే, కట్నం తీసుకున్నప్పుడు దశమభాగం వేసిర్రా? అది కాదులేండి, దట్ ఈస్ నాట్ ద టాపిక్. ఎదురు కట్నం ఇచ్చిండ్రే. ఆఫ్రికాలో అది పద్ధతి ఏంటి? అబ్బాయి ఏం చేస్తాడు? అమ్మాయికి ఎదురు కట్నం. బాహా, మనం కూడా అందరం అక్కడ వెళ్ళిపోదామా? ఇచ్చే వాళ్ళందరూ అటు వెళ్ళిపోతే బాగుంటుంది అంటారు. ఎదురు కట్నం, అక్కడ ఎదురు కట్నం ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలా? తల్లిదండ్రులకి ఇవ్వాలా, అమ్మాయికి కాదు. ఇక్కడ ఏం చేస్తారంటే అమ్మాయి వాళ్ళు ఇచ్చి ఏం చేస్తారు? అమ్మాయి మంచిగా ఉండాలని ఇస్తామని చెప్తారు. ఎవరికి ఇచ్చినామంటే మీ అమ్మాయికి ఇచ్చినాం కదా, మీ అమ్మాయి బాగుండాలని మీరు ఇచ్చినట్టాం మనం, అంటే అబ్బాయిలు ఇక్కడ. కానీ అక్కడేంటి? తల్లిదండ్రులకు ఇచ్చి ఏం చేస్తున్నారు? అమ్మాయిని తెచ్చుకుంటారు. వండర్ఫుల్ బ్రదర్. అదే మరి అంటే చెప్తున్నా, ఆ విధంగా మరి దేవుడు ఏం చేస్తున్నాడు? వచ్చి ఏం చేస్తున్నాడు? వధువు కోసము ఏం చేస్తున్నాడు? అతను అన్నిటికన్నా అమూల్యమైన కట్నము ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? ఆయన శరీరము, ఆయన రక్తం, హిస్ ఫ్లెష్ అండ్ హిస్ బ్లడ్. మరి ఆ తెర మనం ఏం చేయాలా? దాటాలి. అంటే ఆయన ద్వారా నుండే, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. అంటే నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళడానికి వీలు లేదు. యూ కెన్ నాట్ గో టు ద ఫాదర్ ఎక్సెప్ట్ బై మీ. మరి అంటే ఆయన శరీరంలో నువ్వు పాలిభాగస్తుగా ఉన్నావా? ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావా? ఆలోచించాను. ఇది మామూలైన స్టేట్మెంట్ కాదు. అది మరి చాలా ఆలోచించాలా, కూర్చొని ఆలోచించాలా. ఆ వాక్యంని మళ్ళీ మళ్ళీ పదే 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 చదవాలా. ఇది ఒకటేసారి నాకు టక్కని ఇట్లా తగిలింది చదువుతుంటే. అరే, ఇది ఎప్పుడు నేను ధ్యానించలేదే, ఈ పదాన్ని ఇంత విధంగా నేను ఆలోచించలేదే, ఈ విధంగా అని అనిపించింది. ఒక నూతన ఇంకేంటి ఒక జీవించే మార్గము అని ఏంటి? ఆయన శరీరము, ఆయన రక్తం అనేది మరొక్కసారి నాకు ఏం చేసింది? అది జ్ఞాపకము చేసుకుని మరొక్కసారి ఏం చేసిన? నన్ను నేను సరి చేసుకోరని నేను ప్రయత్నము చేసినాను.
మరి ఆ విధంగా ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? ఆయన బ్రైడ్గా మార్చబడ్డాం. ఏమై ఉన్నాం మనము? ఆయన వధువుగా మార్చబడ్డాం. మరి ఆయన వధువుగా ఉన్నప్పుడు ఇక్కడ మన పెళ్ళిని నిశ్చయించినాక ఏమవుతుంది? ఇక్కడ నెక్స్ట్ కార్యం ఏమవుతుంది? వన్స్ యు ఆర్ పెళ్ళికి ముందు ఏం చేస్తారు? పెళ్ళి స్నానాలు చేస్తారు. చేయరా? పెళ్లి స్నానాలు అయినా లేదా? సుగ్న కాలే? ఇక పెళ్లి స్నానాల్లో సందడి కదా. ఎంతమంది పెళ్ళిళ్ళు అయినాయి? అందరూ ఇప్పుడు చూపించిన. మరి పెళ్లి స్నానాలు ఎవరు చేసుకున్నారు? పెళ్ళైన ప్రతి ఒక్కరు చేసుకున్నారా లేదా? ఇంకొకరికైనా పెళ్లి స్నానం కాలేదంటే చెప్పండి. పెళ్ళి చేసుకుని మాకు చేయలేదు అని ఎవరు ఉన్నారా? అందరముకి ఏం చేస్తున్నారు? పెళ్లి స్నానం చేస్తున్నారు. అంటే ఏంటి? పెళ్ళికి మనను సిద్ధపాటు చేస్తున్నారు. ఆ సిద్ధపాటు అనేది మాట మాట్లాడుతున్నాం. మరి సిద్ధపాటు చేసినప్పుడు మరి యేసు ప్రభు కూడా ఏం చెప్తున్నాడంటే, మరి నేను వచ్చే వరకు నా కోసం మీరు సిద్ధంగా ఉండండి, సిద్ధపాటులోకి ఉండమంటున్నాను. ఆ సిద్ధపాటులోకి వెళ్ళాలంటే మరి 3 నేను చూస్తున్నాను. ఏంటి? మరి కొన్ని ఆత్మఫలాలు ఇచ్చినాడు. అవునా? హీస్ గివెన్ us ఫ్రూట్స్ ఆఫ్ ద ఫ్లెష్. చూద్దాం ఏంటవి? ఏంటవి? అందరికి రావాలా ఇప్పటికి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23లో మనం చూస్తున్నాం. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ. ఇది ఎవరిచ్చినారు నీకు? ఈ ఆత్మఫలం ఎవరిస్తున్నారు? అంటే ఎవరు? యేసు ప్రభువే మనకిచ్చిన ఫలం. మరి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక ఉపమానం గుర్తొచ్చింది నాకు. దేర్ ఇస్ అ పారబుల్ దట్ ఐ రిమెంబర్డ్. ఏం పారబుల్ అది? వెన్ ద రిచ్ మ్యాన్ వెంట్ టు ఎ ఫార్ ఆఫ్ ప్లేస్ కదా. ఒక దూరమైన ప్రదేశంకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఎవరికి ఎంత ఇవ్వాలో అనేది ఏం చేస్తున్నాడు? అన్ని కొన్ని తలంతులు ఇచ్చి వెళ్ళినాడు. అవునా? అవేంటి తలంతులు? అంటే ఏంటి? ఫలంలే అనుకున్నా. ఫలంలే. డబ్బులు అంటే ఏంటి? దే ఫ్రూట్స్ ఓన్లీ. యూ ఎంజాయ్ దోస్ కదా. ఫలంలు ఏంటమ్మా? యూ ఎంజాయ్ దోస్ ఫ్రూట్స్. ఆ విధంగా ఏం చేస్తున్నాడు? కొందరికి ఇచ్చి ఏం చేస్తున్నాడు? ఇది నువ్వు జాగ్రత్తగా. మరి ఆ విధంగా ఈ ఆత్మఫలములు ఎంతమందికి ఆత్మఫలములు ఉన్నాయి చెప్పండి? అంతే. మరి కొందరికి 5 ఇచ్చినాడు, కొందరికి 3 ఇచ్చినాడు. అవునా? అందరికీ అన్నీ ఉన్నాయా? ఉండొచ్చు, లేవని అనలేము. ఎందుకు నేను అనలేను, కానీ కనిపించినప్పుడు అంటానులే మీకు అన్నీ ఉన్నాయని కదా. ఇప్పుడు నేను అనిపించినప్పుడు అంటే మీకు అన్నీ ఉన్నాయి అని ఉన్నాయని అనొచ్చు, కానీ మేబీ నాట్, మేము ఉండొచ్చు కూడా. కానీ ఏం చేయాలి? దాంట్లో మనం ఏం చేయాలి? విస్తరించాలి. వీ హ్యావ్ టు గ్రో, వీ హ్యావ్ టు ప్రోగ్రెస్. మరి ఆ దాంట్లో ఏం చేయాలి? మనము దాంట్లో ఎంతో మనం ఏం చేయాలి? ఫలించాలి. మనం ఫలించాలని చూస్తున్నాడు. మరి అవి ఏం చేస్తున్నాం? మనం ఫలిస్తున్నామా? మరి ఏమేమి ఉన్నాయి చెప్పండి? ప్రేమ అంటున్నాడు, సంతోషము అంటున్నాడు, సమాధానం అంటున్నాడు, దీర్ఘశాంతము, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. 9 ఇచ్చినాడు. ఈ 9లో 9 ఉన్న వాళ్ళు చేయలేపండి. 8 ఉన్న వాళ్ళు చేయలేపండి. 7 ఉన్న వాళ్ళు చేయలేపండి. 7 ఉన్న వాళ్ళు ఒక చేయలేసింది. వండర్ఫుల్. ఫస్ట్ ఉన్నాయని కూడా ఒప్పుకోండి. లేవు అని ఎట్లా ఒప్పుకుంటారు మీరు? 6 ఉన్న వాళ్ళు చేయలేపండి. 6 ఒకరు. 5 ఉన్న వాళ్ళు చేయలేపండి. ఇట్స్ డిఫికల్ట్. 5 ఉన్న వాళ్ళు అదో చేయలేపుతున్నారు. 4, 3, 2, 1. హే, మేమైతే చేయలేపాం, నువ్వు ఎంత అడుక్కో, మాకు ఇస్తే తింటాం, మేమెందుకు ఇస్తాం మా పొలాలు, మేము ఇస్తే తింటామని ఉన్నారు ఇంకా చాలా మంది. చేయలేపమంటే లేపమంటున్నారు.
నేను అదే నాకు అర్థం కాదు. అరే ఇవి దీవెనలు, ఈ దీవెనలలో మనం దీవించబడకపోతే, దాన్ని మనం వాడకపోతే మరి ఏ విధంగా దాన్ని దేవుడు నింపుతూ ఉంటాడు? ఆయనకి ఏంటంటే ఆయన ఇచ్చిన ఫలాలు ఇవి. ఆయన ఇచ్చిన ఫలాలను మనము పంచకుండా మనమే ఏం చేస్తాం? అవి ఎక్కువ పెట్టుకోకండి. ఫలంలు ఎక్కువ ఉంటే ఏమవుతాయి? అవి మురిగిపోతాయి. మన దగ్గర ఇఫ్ యూ హ్యావ్ ఫ్రూట్స్ విత్ అస్ ఫర్ ఎ లాంగ్ టైం ఏమవుతామా? పాడైపోతుంది. ఏం చేయాలి దాన్ని? పాడైపోయిన ఇంకేం చేస్తాము? పాడేస్తాం. మరి ఎవ్వరికి లాభం లేదే. మన దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తుండాలా? దాన్ని వాడాలా. అది వాడుతుంటే ఏమవుతుంటుంది? దేవుడు ఇంకా ఇస్తుంటాడు. హీల్ కీప్ యూ బ్లెస్డ్. హీల్ కీప్ పోరింగ్ ఇన్ మోర్ అండ్ మోర్. మనం ఏం చేస్తుంటాము? ఉండే దాంట్లోనే ఉంటే యూ షుడ్ బీ లైక్ ఎ ఫ్లోయింగ్ స్ట్రీమ్. అంటే ఏ విధంగా ఉండాలా? నువ్వు ప్రవహింప చేస్తున్న అదేంటి కాలువల. యూ షుడ్ బి లైక్ ఏ ఫ్లోయింగ్ స్ట్రీమ్. స్టాగ్నెంట్గా ఉండద్దు. ఇఫ్ యూ ఆర్ స్టాగ్నెంట్ ఏమైపోతుంది? అది ఒకటే దగ్గర నిల్చుంటే ఏముంటుంది? ఫస్ట్ ఏమవుతాయి? ఇండియాలో అయితే ఫస్ట్ నీళ్ళు ఉన్నాయంటే దోమలు వచ్చేస్తాయి. అవునా? దోమలతో ఏమొస్తాయి? మలేరియా, డెంగ్యూ. చూడండి, మనం ఫలించకపోతే, ఇట్లా కూడా ఆలోచించండి, మనం ఫలించకపోతే మన జీవితాలతోటి మనం ఇతరులకు ఏమి ఇస్తాము? రోగాలు, వ్యాధులు ఇస్తాం. జాగ్రత్త. ఇఫ్ యు డు నాట్ ఫ్లో ఏమైపోతుంది? నిన్ను దేవుడు పిలుచుకున్న ఆ పని కోసము, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడే ఆ తలంతు కోసము నువ్వు వాడపడకపోతే నువ్వేమైపోతావు? యూ విల్ బీ ఎ డిజీజ్. ఒక రోగినిగానే ఉండిపోతావు. ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉండవు. నువ్వేం చేస్తున్నావు? ఆయన వాక్యానికి ఏమవుతుంటావు? నువ్వు ఇంకా దూషించుతుంటావు. నీ సాక్ష్యం ఏమైపోతుంది? నిలబడదు. అప్పుడు అందరూ అంటారు, ఏం మంచితను, ఏమి ఇది క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు కానీ చేసేటి అన్నీ కూడా. మరి అలాంటి ఫలితాలు మనలో ఉన్నాయా? ఆలోచించాను. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ మన జీవితాలలో ఉన్నట్టుంటున్నాం. ఏమన్నాడు? మొదటిదేంటి? ప్రేమ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 1 Corinthians 13th chapter 13th verse. 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవి మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది, ద గ్రేటెస్ట్ ఆఫ్ దిస్ ఇస్ ప్రేమ. మరి ఎంతమందికి ప్రేమ భావం ఉంది చెప్పండి? లేపండి. ఎందుకు భయము మీకు? లేపాలా? నాకు తెలుసు నీకు నాకు బిర్యానీ అంటే చాలా ప్రేమ కదా. కొంత చేయలేదు ఏంటి, నాకు బిర్యానీ అంటే చాలా ప్రేమ. లేకపోతే ఎవరు, నా భార్య అంటే చాలా ప్రేమ, నా భర్త అంటే చాలా ప్రేమ. మురిసిపోతున్నారు కొందరు, సిగ్గుపడుతున్నారు కొందరు. ఎలా ఉండాలా నువ్వు? నా భార్య కాదు, నాకు పక్కింటామంటే చాలా ప్రేమ. ఆ ప్రేమ కూడా కాదు. ఏంటి? ఆపదలో ఉన్న వాళ్ళను ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలా, త్యాగపూర్వకంగా ప్రేమించాలా, సమర్పణతోటి ప్రేమించాలా. నీ సంతోషం నువ్వు ఏం చేయాలా? పక్కకు పెట్టి ఇతరులను ప్రేమించాలా. మంచి వాక్యం ఉంటుంది దీంట్లో. సామెతలో ఏమంటాడు? కైండ్నెస్ టు ద పూర్ ఈజ్ ఎ లోన్ టు ద లార్డ్ అంటాడు. ఏమంటాడు? బీదలకు కనికరించువాడు యెహోవాకు యెహోవాకు అప్పించు వాళ్ళంగా మారాలా. వీ హ్యావ్ టు బి దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ కీప్స్ ద లార్డ్ ఆబ్లిగేటెడ్ టు యూ. దేవుడు నీకేమవుతాడప్పుడు? రుణపడి ఉంటాడు. ప్రేమిస్తున్నావా? త్యాగపూర్వకంగా జీవిస్తున్నావా? మరి ఎందుకు నిలబడేది ఒకటేంటి? ప్రేమనే అంటున్నాడు. అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ.
ప్రేమలో ఏమేముంటుంది? క్షమాపణ. అవునా? ఎంతమంది క్షమించే గుణం అని చెప్పండి. క్షమించే గుణం అని చెప్పండి. క్షమిస్తే ఏం చేయాలా? మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయాలి. ఏమని? ఏదో నేను క్షమించినాను. అవునా? క్షమించిన వాడు ఏం చేస్తాడు? దాన్ని మర్చిపోవాలి. యూ టు ఫర్గెట్. అంటే మళ్ళీ ఇది ఏం చేస్తుంది? నీకు అది మనసులో రావద్దు. యూ టు ఫర్గెట్ ఇఫ్ యూ ఆర్ ఫర్గివెన్. బట్ ఆర్ యూ లివింగ్ లైక్ దాట్? మరి అలాంటి భావంతో జీవిస్తున్నావా? ఆర్ యూ లివింగ్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ మోటివేషన్ ఇన్ యువర్ లైఫ్? చూడండి, ఆలోచించండి. చాలా మటుకు ఏం చేస్తాము? అవి రావు, మనము జ్ఞాపకం చేసుకోం. కానీ స్పెషల్ అకేషన్స్ ఏం చేస్తాం? దాన్ని పెట్టుకుంటాం. ఎక్కడనో లోపల హృదయంలో ఒక పాకెట్లో పెట్టుకుంటాం. ఎప్పుడో పెట్టుకొని ఆ రోజు క్షమించిన చూడు అని ఇక ఒక సందర్భం వచ్చినప్పుడు నేను క్షమించలే ఇది తీస్తారు. అది కూడా తీస్తారు. క్షమించడం అంటే ఏం చేయాలని ఉందని పూర్తిగా మర్చిపోవాలి. దట్ ఈస్ లవ్. రెండోది ఏమంటున్నాడు? జాయ్ అంటున్నాడా? సంతోషం అంటున్నాడు. నెహెమియా 8:10. నెహెమియా 8వ అధ్యాయము 10వ వచనం. లెట్ us rush through. ఎందుకంటే నెహెమియా 8:10. వారితో ఇట్లనెను, పదండి. ఏం తిన్నాము? క్రొవ్విని మాంసంను భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసి కొనిని వారికి వస్తువులు ఏది సిద్ధం చేసుకునే వాళ్ళకు ఏం చేయమంటున్నాడు? పంపించండి, సిద్ధపరచుడి అంటున్నాడు. అవునా? దాంట్లో ఏముండాలా? ఏలయనగా ఈ దినము మన ప్రభునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడుకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలము. మనకు ఎక్కడుంది బలము? యెహోవాయందు ఆనందించుట. For the joy of the Lord is your strength. The joy of the Lord is my strength. పాడతారా? పాడుతున్నామా? చిన్నప్పుడు పాడినరా? సండే స్కూల్లో పాడరాదా? తెలుగులో కూడా ఉందా? యెహోవాయందు ఆనందించువాడు మరి అది మహాబలము. అంటే ది గ్రేట్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దోస్. అంటే ఏంటి? ద జాయ్ షుడ్ బి ఇన్ హూమ్? ద లార్డ్. దేవునిలో ఆనందించడం అంటాడు. మూడోది ఏముంది అక్కడ? సమాధానం అనుంది. సమాధానం అంటే ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. రాసుకోండి ఇవన్నీ. ఎందుకంటే ఇవి మన జీవితంలో మనం విస్తరించాలా, మనం ఎదగాల, మనము దీవెనకరంగా జీవించాలా, మనం విజయవంతంగా జీవించాలా, ఆశీర్వదించబడాలా అంటే ఇవన్నీ కూడా ఏంటి? మన జీవితంలో మనకు అనుదినము ఆహారంగా మారాలి. దే షుడ్ బి అవర్ ఫుడ్. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపులకును కావలికాయను అంటున్నాడు. చూడండి, ఎవరి సమాధానం ఉండాలా? దేవుని సమాధానం. లోకంలో నేను ఎక్కడ చూసిన, నా జీవితంలో నేను చూసిన, నాకు సమాధానం ఎప్పుడు ఉంటుందంటే నా బ్యాంక్ బ్యాలెన్స్లో ఒక 50,000 కనిపిస్తే నాకు అది సమాధానం. రేపటికి నాకు ఎటువంటి కొరత లేదు, నా అవసరతలు నేను తీర్చుకోవచ్చని నా బ్యాంక్ బ్యాలెన్స్లో ఒక 50,000 ఒక 30,000 ఉంటే ఏంటి? నాకు సమాధానం. అదే 3,000 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, ఉందేమన్నా? దెర్ ఇస్ ఏ క్లాజ్ కదా, మినిమం బ్యాలెన్స్ అనేది. ఏదో 3,000 కన్నా తక్కువ ఉంటే వాడు ఏం చేస్తాడు? ఫైన్ కూడా వేస్తాడు.
మరి 3,000 కన్నా తక్కువ కాగానే ఏమవుతుంది? సమాధానం లేని అశాంతిగా, అయ్యా రేపెట్లా అయ్యా నేను ఇట్లా. ఇలాంటి పరిస్థితులు ఎంతమందికి ఎదిరించినారు చెప్పండి? అబ్బా అందరు గొప్పలే, పర్వాలేదే. అర్థం కాలేదా నా పాయింట్? అర్థం కాలేదా? డబ్బు లేని రోజు ఎప్పుడైనా వచ్చిందా మీకు? అవసరత ఉంది కానీ డబ్బులు లేవు. అది సింపుల్గా చెప్పాలంటే. ఎంతమందికి వచ్చింది ఇట్లాంటి పరిస్థితులు? అప్పుడప్పుడు వచ్చినాయా? నాకు ఎప్పటికుంటాయి అవి. మీకు అప్పుడప్పుడు వస్తాయి, కానీ నేను ఎప్పుడు ఇస్తా? ఎప్పటికుంటాయి. ఎప్పటికుంటాయని ఎందుకు అబద్ధాలు ఆడాలి? కానీ వస్తాయి, అప్పుడప్పుడు వస్తుంటాయి, అప్పుడప్పుడు పోతుంటాయి. అదొక వేరే పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు సమాధానం రావాలా? ఎవరు సమాధానము? ఆ సమాధానం ఎలా వస్తుంది? ఆయనలో విశ్వాసముతో జీవిస్తే, ఆయన ఏమై ఉన్నాడో అని నువ్వు ఎరిగితే, ఆయన అన్నిటికన్నా గొప్పవాడు, అధికారి, సర్వభౌమికుడు, ఈ సృష్టికైనా సృష్టికర్త, ఆయన ఏం చేస్తున్నాడు? మనను సొత్తుగా చేసుకున్నాడు అనే నిరీక్షణ నీకు ఉంటే, నువ్వు ఆయన ఇష్టంగా జీవిస్తే, ఆ సమాధానం ఏముంటుంది? నీలో దిగుతుంది. ఎందుకు? సమయానుకూలంగా దయచేస్తాడు. ఎక్కువ దయచేయడము, కానీ నీ అవసరం ఏం చేస్తాడు? తప్పకుండా తీరుస్తాడు. అంతే చాలు. మనకు సమృద్ధి అవసరం లేదు. నువ్వే అంటావు కదా, నా గిన్నె నిండి బొర్లాల. నాకు తెలుసు నీ మై కప్. తప్పకుండా పరిస్థితులు అవి కూడా ఇస్తాడు. ఏది మన గుణాలు, మన భావాలు సరిగా ఉంటే ఏం చేస్తాడు? హీ విల్ గివ్ యూ దట్ ఆల్సో. యువర్ కప్ విల్ ఓవర్ఫ్లో. యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ అదర్స్. నీ గిన్నె నిండి. కానీ ఫస్ట్ ఏం చేస్తాడు? నీకు కావాల్సిన సమాధానము దయచేస్తాడు. దేవునితో సరిగా ఉండు, దేవునిలో విశ్వాసం పెట్టుకో. ఈరోజు నీకు ఏ కష్టం ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఆయన అనుమతిస్తేనే అది నీకు ఈరోజు సంభవిస్తుంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ ఓన్లీ బికాస్ హీ హస్ పర్మిటెడ్ దట్ థింగ్ టు హ్యాపెన్ టు యూ. సో బీ బ్రేవ్ బికాస్ హీ ఈజ్ ఇన్ కంట్రోల్. అన్ని సమస్తం ఆయన అదుపులో ఉన్నాయి. అదుపులో ఉన్నాయి. మొన్న ఇట్లనే అతను చాలా చింతించి కూర్చున్నాడంట. చింతించి కూర్చొని ఆలోచిస్తూ కూర్చున్న లోపల టింగ్ అన్నదంట ఫోన్. టింగ్ అనే లోపల ఏంటి అని చూస్తే 200 కోట్లు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్లో వచ్చింది ట్రాన్స్ఫర్. ఎన్ని కోట్లు? 200 కోట్లు. అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా నాకు తెలియదు, దానికి ఎన్ని జీరోలు ఉన్నాయో కూడా తెలియదు. 200 కోట్లు రాగానే ఏం చేసిండు? తెలియలేనోడు పోయి 2 షర్ట్లు, ఒక బిర్యానీ, ఒక ఇట్లాంటి పోయి కొనుక్కున్నాడు అంట. ఇంకా ఆలోచిస్తున్నాడు. అంత లేకపోయింది, తప్పుగా వచ్చింది ఆయన అకౌంట్లోకి. ఎక్కడికో పోయేదేమైంది? ఆలోచించండి. ఆయనకు ఆ సమయంలో ఎంతో శాంతి వచ్చిందా? భయం కూడా ఉంటుంది. ఎందుకు? కొన్నిసార్లు ఏమవుతుంది, మనకు రాబోయేది వచ్చింది అనుకోండి, మనం అరువులుగా లేనప్పుడు మనకు ఏమైనా వచ్చింది అనుకోండి, అది ఎక్కువ కాలము ఉండదు. ఇట్ విల్ నాట్ స్టాండ్ విత్ యూ వెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. దేవుడు ఎంత ఇవ్వాలో అదే ఇస్తాడు. మళ్ళీ ఆయన మీద ఒక నేరం కూడా వేసినారు. నీది కానప్పుడు ఎందుకు ఖర్చు చేసినావు నువ్వు అని. లేనోడు పాపం పోయి బిర్యానీని తెస్తాడు. ఇప్పుడు వాడు షర్ట్లు ఇచ్చేసిండు, షర్ట్లు వాపసు ఇచ్చేయచ్చు. బిర్యానీ ఎన్ని తెచ్చేస్తాడు? డబ్బులు కూడా లేవు. సో దేర్ ఆర్ థింగ్స్ దట్ హ్యాపెన్ లైక్ దిస్. కానీ ఆయన సమాధానం ఎట్లా ఉంటుంది? సంతోషం, నెమ్మది. నువ్వేం చేస్తావు? చివరికి రాత్రి పచ్చడన్నం తిని సుఖంగా నిద్రపోతావు. ఎంతమంది పడుకుంటున్నారు సుఖంగా? చెప్పండి. సుఖంగా, భయం లేని జీవితం. ఆయన ఉన్నాడు. ఆయనలో విశ్వాసం పెట్టుకో. ఆ సమాధానం, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పీస్ దట్ హీ గివ్స్. ఇట్ ట్రాన్సెండ్స్, అంటే ఇంగ్లీష్లో మంచి, ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ అండర్స్టాండింగ్.
అర్థము కాని సమాధానం. అర్థము కాని అంటే మనకు అర్థమే కాదు, దాన్ని మనము హెచ్చించలేము. వెన్ మేరీ గోస్ టు ద మార్కెట్ షీ క్యారీస్ ఏ బాస్కెట్. విన్నారు ఎప్పుడైనా? అది మేరీ ఇక్కడనే ఉంది, మన దగ్గర ఉన్నారు, 2-3 మేరీలు ఉన్నారు. మేరీ ఎక్కడికి మార్కెట్ వెళ్ళిందంటే, అదేది శుక్రవారం మన దగ్గర ఏముంది, దాన్ని ఏమంటారు, రైతు బజార్కి వెళ్తుంది. పెద్ద సంచి పెట్టుకుని వెళ్తుంది, మామూలుది కూడా కాదు. జోబులో డబ్బులు లేవు, కానీ ఏం చేస్తుంది, విశ్వాసంతో వెళ్తుంది. ఏంటి, దేవుడే నాకు దయచేస్తాడు, దేవుడే దయచేస్తాడు అని విశ్వాసంతో వెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు. అయితే ఇక ప్రతి ఒక్కరు సిద్ధపడకండి. ఏంటి, మా ఊర్లో రైతు బజార్ ఈరోజు సంచి తీసుకొని వెళ్తాము, సంచి తీసుకొని వెళ్తాము. వెళ్ళండి, ప్రయత్నం చేయండి, తప్పేం లేదు. విశ్వాసం దేవుడే, కానీ దేవుడు తెలుసుకున్న అవసరం తప్పకుండా ఏం చేస్తాడు, ఆయన నెరవేరుస్తాడు తప్పకుండా. ఆయన ప్రణాళికలు ఉంటే, ఆయన చిత్తంలో ఉంటే, ఆయనకు నువ్వు ఇష్టంగా జీవిస్తే నువ్వు ఏ రోజు ఉపవాసంగా పడుకో, ఏ రోజు అశాంతితోటి నిద్రపో, మంచిగా. ఇక కొందరు ఉన్నారు మన దగ్గర, ఏమైనా కానీ తలుపు కొడుతుంటాడు. ఎవరు, అప్పులోడు తలుపు కొడుతుంటే మనం లోపల అట్లా కూడా ఉన్నారు, ఎవరన్నా ఉన్నారు, అట్లా కూడా ఉంటారు. ఏమైతుంది, ఉంటాడు కొంతసేపు. అది సమాధానం ఎందుకు, తప్పకుండా ఏముంటుంది మనలో, ఒక విధమైన అశాంతి అనేది ఉంటుంది, ఒక అసమాధానమైన పరిస్థితి ఏర్పరచబడుతుందని చూస్తున్నాం. ఆ తర్వాత ఏముందమ్మా, దీర్ఘశాంతము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. జేమ్స్ 1:4. మీరు సంపూర్ణులను, అన్నాంగులను ఏ విషయంలోనూ కొదువలేని వారిగా ఉండునట్లు ఓర్పు తన క్రియ కొనసాగింప చేయనీయుడి అంటున్నాడు. అంటే లెట్ పర్సివరెన్స్, ఏం చెప్పమంటున్నాడు, లెట్ పర్సివరెన్స్ ఫినిష్ ఇట్స్ వర్క్. అంటే ఏం చేయాలి, నువ్వు ఓర్పుతోటే ఉండు. చాలాసార్లు ఏమవుతుందంటే మనకి ఏమంటుంది, ఆత్రత, వి హరీ. వరీ మేక్స్ యూ హరీ, అంతే కదా, వరీ మేక్స్ యూ హరీ. ఏం చేస్తావు, ఇక చింతించి ఏం చేస్తావు, నువ్వు ఆత్రపడతావు. ఆత్రపడి ఏం చేస్తావు, దేవుని మీద విశ్వాసం పెట్టుకోకుండా, దేవుని మీద నువ్వు ఆధారపడకుండా ఏం చేస్తుంటావు, నీ స్వచిత్తము మీద, నీ బ్యాంకు బ్యాలెన్స్ మీద, నీ అనుభవాల మీద, నీ దోస్తుల మీద ఏం చేస్తావు, సమాజం మీద ఆధారపడుతుంటావు. అండ్ దట్ విల్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్ అని చెప్తున్నాడు. ఓర్పుతోటి దేవుళ్ళు ఏం చేయు, లెట్ ఇట్ హ్యాపెన్. ఏం చేయు, మోకాళ్ళ మీద ఉండి యూ కీప్ ప్రే, బెగ్, ద లార్డ్ విల్ బ్లెస్ యు అని మనము చూస్తున్నాం. ఆ తర్వాత దయాలుత్వము, కైండ్నెస్. ఎఫెసియన్స్ 4:32, 4:32, 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మనను క్షమించినట్లు మీరును ఒకరినొకరు క్షమించుడి అంటున్నాడు. ఏం చేయమంటున్నాడు, బీ కైండ్ అండ్ కంపాషనేట్. కైండ్ తెలుగు మళ్ళీ ఒకసారి, కైండ్ ఏమంటున్నాడు అక్కడ తెలుగులో, దయాలు. క్షమించాలంటే ఏం చూపించాలి, మనము దయ చూపించాలి. క్షమాపణ ఎప్పుడు క్షమించగలుగుతాము, ఇతరులు తప్పు చేసినప్పుడే మనం వాళ్ళని క్షమించగలుగుతాం. మన తప్పుని మనం ఆయన క్షమించినప్పో అంటే నడుస్తుందా, చాలా మటుకు అది ఉంటుంది మనకు. మనము చేస్తాము తప్పు, తిడతాము, వాళ్ళు తిడితే మనం 2 తిడతాము, కానీ ఏం చేస్తాము, నేను క్షమించినప్పో అంట. దయ అంటే ఏంటి, ఎప్పుడు దయ వస్తుంది, మనం ఎప్పుడైనా ఎవరైనా
నిందారహితులుగా చేసి మన మీద అబద్ధ నిందలు వేసినప్పుడు, మనను వేధించినప్పుడు, బాధ పెట్టినప్పుడు ఏం చూపించాలి మనము? క్షమ. కైండ్, బీ కైండ్. ఇంతకుముందే చదివినాం, దోస్ హూ షో కైండ్నెస్ టు ద పోర్. దేవునికి మనం ఏమై ఉన్నాము? అప్పించువారమై ఉన్నాం. దయ చూపించండి, దయ చూపించండి. ఈ ప్రాంతంలో ఉన్నాం. మరి బ్రదర్ మోషే హాస్పిటల్లో ఉన్నాడు. ఏ హాస్పిటల్ ఉన్నాడు? ఎంతమందికి తెలుసు ఇక్కడ హాస్పిటల్ ఉన్నాడని? శ్రేయాస్ హాస్పిటల్ ఉన్నాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది వెళ్ళి దర్శించినారు? ఎంతమంది వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదు? మనకు కనిపించిన వారు, మన సహోదరులు ఎంతో బాధతోటి ఏం చేసినాడు? దేవుడు ఒక పరీక్షను ఇచ్చినాడు అనుకోండి. ఈరోజు ఆయన దూరం ఉండే, మనకు గాంధీలో ఉన్నాడు, గాంధీ పోవడం కష్టమైంది. ఏం తెచ్చినాడు? దేవుడు తీసుకొచ్చి దగ్గరలో రాధిక దగ్గర శ్రేయాస్ హాస్పిటల్లో పెట్టినాడు. అందరు ఏం చేయడానికి పోయి చూసి ఆయనకేం కావాలి? 2 ఏంటి అంటే ఏమంటారు, కాన్ఫిడెన్స్ వచ్చి ధైర్యం తెప్పడానికి కొన్ని 2 పదాలు చెప్పి ప్రార్థించి రమ్మని మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు ఉపయోగించుకుంటలేము? ఇవన్నిటికీ ఉత్తరం ఇవ్వాలి మనము. దయచేసి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్స్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్. దేవుడిచ్చిన అవకాశంని మనము పోగొట్టుకుంటున్నట్టు చూస్తున్నాం. నెక్స్ట్, మంచితనము. ఎంతమంది మంచి వాళ్ళు చేయలేపండి? How many of us are good? Kindly raise your hands. ఒక్కడు కూడా మంచివాడు కాదు. వాక్యం అనలేదు అలా? నీతి మంతుడు ఎవరు లేరు అన్నాడు. ఒక్కడును లేరు. మంచివాళ్ళు లేరా? మంచివాళ్ళు లేరా? సరే, ఆ తలంత ఎవరికి ఇవ్వలేదన్నమాట దేవుడు. వండర్ఫుల్. ఇక్కడ ఉంది అది రోమిలకు రాసిన పత్రిక. మంచివాడు ఏం చేస్తాడు? మంచివాడు ఏం చేస్తాడు చెప్పండి? మంచి పనులు చేస్తాడు. మంచి వాళ్ళకే నేను మంచి చేస్తా. ఎంతమంది చేస్తారు అది? అందరం అదే చేస్తాం. మనతో మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం. నేను మంచిగా ఉంటే కూరలు రుచిగా ఉంటాయి. నేను మంచిగా లేకపోతే దాంట్లో ఉప్పు ఉండదు, రుచి ఉండదు. అదే నేను మంచిగా ఉంటే ఇంట్లో రుచిగా ఉంటాయి. ఎంతమంది చెప్తారు ఇలా? చెప్పగలుగుతారా? అవునంటున్నారు కానీ చేయలేపుతలేరు. భార్యలు ఉన్నారు ఇక్కడ. ఇక అది కూడా దొరకదు ఇక మనం చెప్పుకుంటే. కానీ ఏమంటున్నాడు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. 12:21. కీడు వలనే జయింపబడక ఏమా? మేలు చేత కీడును జయించమంటారు. కీడు చేసిన వారికి మంచి చేయండి. కీడు చేసిన వారు మంచి చేయండి. మన గురించి చెడు మాట్లాడే వారితో ఏం చేయండి? మనము మంచిగా మాట్లాడండి, ప్రేమ చూపించండి, జాలి చూపించండి, దయ చూపించండి. బి గుడ్ టు దోస్ హూ షో ఈవిల్ టు యూ ఆర్ ఈవిల్ టు యూ, హూ షో హేట్రెడ్. స్పీక్ వెల్, షో లవ్. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి స్వభావాలు? చూస్తున్నారా మీరు? క్రీస్తులో ఉన్న స్వభావములు ఇవన్నీ. ఆయన అందుకే ఏం చేస్తున్నాడు? ఇవి మనకు ఫలములుగా ఇచ్చి వెళ్ళినాడు. ఆలోచించండి. దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రైస్ట్. అందుకే వాక్యం ఏమంటుంది? క్రీస్తు పోలి నడుచుకుని. మరి ఆయనలో ఉన్న స్వభావాలు ఏం చేస్తున్నాడు? మనకు ఫలములుగా ఇచ్చినాడు. దానిలో ఈ ఫలములను నువ్వు జీవించు, తప్పకుండా ఆశీర్వదించబడతావు. యుల్ బి బ్లెస్డ్ బికాస్ దే ఆర్ క్రీస్తుని స్వభావములాగా. ఆ ఫలంలో ఎంతో ఆశీర్వదించబడతావు. గ్యారంటీడ్. నీకు ఎటువంటి ఆపద ఉండదు, ఎటువంటి వ్యాధి ఉండదు, ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి నింద ఉండదు, ఎటువంటి కష్టం ఉండదు. నువ్వు ఆయనను పోలి నడుచుకుంటే గ్యారంటీడ్. ఎస్బీఐ ఇండియాలో అన్నిటికన్నా నంబర్ 1 బ్యాంక్ ఏంటి? ఎస్బీఐ. ఇంతమందికి అకౌంట్ ఉంది దాంట్లో. సుమారు అందరికి ఉంటుంది ఎస్బీఐలో ఇప్పుడు కదా.
ఎస్బీఐలో అకౌంట్ ఉంటే ఎస్బీఐలో ఉన్న డబ్బులన్నీ మనీయేనా? ఓ ఎస్బీఐ నాకు చెక్ బుక్ ఇచ్చిండు, ఈరోజు నాకు అవసరం వచ్చింది, 20 లక్షలు కావాలి నాకు అని 20 లక్షలు చెక్ నువ్వు సైన్ చేసి పోయి ఇస్తే ఇస్తాడా? ఎందుకు ఇవ్వడు? నీ అకౌంట్ లేదా బ్యాంకులో? ఉందిగా. చెక్ బుక్ ఎవరు ఇచ్చిండ్రు? బ్యాంకే ఇచ్చింది. మరి నీకు ఎందుకు ఇవ్వ డబ్బులు? మన బ్యాంక్ ఎక్కడుంది? పరలోకంలో. దానికి ఏమైనా లిమిట్స్ ఉన్నాయనుకుంటున్నారా? దానిలో లిమిట్స్ ఉన్నాయనుకుంటున్నారా? ఎటువంటి లిమిట్ లేదు. యూ కెన్ డ్రా యాజ్ యూ విష్. నీకు ఎంత కావాలో నువ్వు అంత ఏం చేయొచ్చు? విత్డ్రా చేసుకోవచ్చు. ఎలా విత్డ్రా చేసుకోవచ్చు? ఏదో ఈ ఫలంలో ఏం కావాలో నువ్వు విస్తరించాలి. యూ హావ్ టు బి బ్లెస్డ్ అని చూస్తున్నా. నెక్స్ట్ విశ్వాసము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:2. 1 Corinthians 4th chapter 2nd verse. మరియు ప్రతి వాడును నమ్మకముగా ఉండుట అవశ్యము. ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? ట్రస్ట్ మస్ట్ ప్రూవ్ ఫెయిత్ఫుల్. నీవేం చేయాలో? నువ్వు విశ్వాసముతో జీవిస్తూ యూ హ్యావ్ టు బీ ప్రూవెన్. ఏం కావాలా? నీలో నమ్మకము కూడా ఉండాలి. నిన్ను ఎంతమంది నమ్ముతారు చెప్పండి? మనను ఎంతమంది నమ్ముతారు? చాలా గంభీరమైన ప్రశ్న ఇది. అర్థమైందా? హౌ మెనీ ఆఫ్ అస్ కెన్ ట్రస్ట్ అస్? చెప్పండి. మాట మీద ఉంటే నమ్ముతాం. మరి ఎన్నిసార్లు మనం మాట మీద ఉంటాం? ఏం చేస్తుంటాము? మంచిగా లీగల్గా ఆడుకుంటాం ఆ మాటతోటి. నేను అన్నాను కానీ కండిషన్స్ అప్లై. కండిషన్స్ ఎట్లుంటాయి? కింద కనిపించని కండిషన్స్ ఉంటాయి చాలా. అప్పు తీసుకునేటప్పుడు మంచిగా ఉంటాయి, ఇంత ఇంట్రెస్ట్ అని. కింద ఉంటాయి ఇన్ స్మాల్ లెటర్స్ కండిషన్స్ అప్లై అని. అవి అర్థం కావు. ఆ విధంగానే ఉంటాయి. కానీ ఎంతమంది మనల్ని నమ్మకోగలుగుతారు? నేను ఆ బ్రదర్ని నమ్మగలుగుతాను, ఆ బ్రదర్ ఏది చెప్తే నేను నమ్ముతాను. ఎంతమంది చెప్పగలుగుతారు అది? నిన్ను ఎంతమంది నమ్ముతారు? నా భార్యనే నన్ను నమ్మదు. 24 గంటలు నా చుట్టే ఉంటుంది, నా భార్యనే నమ్మదు. మరి ఎవరు నమ్ముతారు నన్ను? ఆలోచించండి. మరి దీవించబడాలంటే ఈలాంటి తలంతు మనకుందా? చెప్పేదొకటి, చేసేదొకటి. చెప్పేదొకటి, చేసేదొకటి. ఎవరు చేస్తారు చెప్పండి? చేయలేపండి. ఇట్లొప్పుకోము, అట్లొప్పుకోము, అస్సలు చేయలేపాం మేము. కరెక్టేలేండి. ఎందుకంటే ఇక్కడ మన సంఘంలో దేవుడు సెల్ఫీలు తీస్తాడు. మరి మీరు ఒప్పుకున్నామంటే రేపు ఆడికి పోయినప్పుడు టక్కని మన ముందు పడుతుంది. ఆ రోజు నువ్వు చేయలేపినావే, మరి నిలబడలేను. ఇదో నీకు ముందు నువ్వు సంపాదించుకున్న బహుమానం నేను చేస్తున్నా, రద్దు చేస్తున్నా అంటాడు. క్యాన్సిలింగ్ ద గిఫ్ట్ దట్ హ్యావ్ గివెన్ టు యు. అలాంటి పరిస్థితులు వస్తాయి. అందరం సమానంగా ఉన్నాం పరలోక రాజ్యంలో. అందరము సమానంగా ఉన్నాం. ఎందుకు? ఎవరిని ఫలితము వాని క్రియల చెప్పున ఇస్తానన్నాడు. సో యూ హ్యావ్ టు ఎర్న్ దోస్. సరే, నెక్స్ట్ సాత్వికము. మత్తయి సువార్త 11:29. మాథ్యూ 11:29. మాథ్యూ 11:29. 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దనే. మరి మనం ఈ విధంగా సాత్వికముగా ఉంటే ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాము? ఎవరంటున్నారా పదాలు? యేసుక్రీస్తు. అంబానీ వచ్చి
మీ ఇంట్లో బాసాన్లు దోమితే ఎట్లుంటుంది? ఇఫ్ అంబానీ కమ్స్ టు యువర్ హౌస్ అండ్ వాషెస్ డిషెస్, అంబానీ మన ఇంటికి వచ్చి ఊహించుకుంటున్నారు ఆల్రెడీ. నాకు తెలుసు అదో కన్నాలో కనిపిస్తున్నారు, ఊహించుకుంటున్నారు. అంబానీ ఊహించుకుంటలేరు కానీ భర్తలు తోమడం ఊహించుకుంటున్నారు కొందరు. అంబానీ దాకెందుకు, మా భర్త చాలు. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? సర్వోన్నతుడై ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తున్న, ఏమంటారు దాన్ని, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన ఏం చేస్తున్నాడు? దాసునిగా వచ్చినాడు. మన పాపాలు ఆయన మీద మోసుకొని ఉన్నాడు. మన పాపాలు మోసుకొని ఆయన ఏం చేస్తున్నాడు? మన శిక్షను ఆయన. హౌ బ్లెస్డ్ ఆర్ వి? ఆలోచించినా? మరి ఆ ఫలంలో మనం జీవిస్తున్నాం. అవి లివింగ్ అకార్డింగ్లీ అని చూస్తున్నాం. నెక్స్ట్, ఆశా నిగ్రహము. ఎంతమందికి ఉంది చెప్పండి? సెల్ఫ్ కంట్రోల్. హౌ మెనీ ఆఫ్ us have సెల్ఫ్ కంట్రోల్? ఇది ఉంటే తక్కిన పైన 8 అన్నీ కూడా చేసినట్లే మనం. డూ యు నో దట్? ఆశా నిగ్రహం అనేది ఉంటే, సెల్ఫ్ కంట్రోల్ అది ఉంటే, నువ్వు ఏం చేస్తున్నావు కంట్రోల్ చేయగలిగితే పైన అన్నీ చూడు, అవన్నీ కూడా కంట్రోల్ చేయగలుగుతావు. దాంట్లో నేను అదే కూర్చొని ఆలోచించినప్పుడు అనిపించింది, అరే ఇది ఉంటే నేను మంచివాడిగా ఉండాలనుకుంటే నేను మంచివాడిగానే ఉంటాను. దీర్ఘశాంతం నాకు ఉండాలంటే నేను దీర్ఘశాంతం ఉంటుంది. ప్రేమగా చూపించాలంటే ప్రేమ చూపిస్తాను. ఇలా నేను అన్ని లెక్క పెట్టుకుంటే ఇది ఉంటే ఐ కెన్ హ్యావ్ ఆల్ క్వాలిటీస్. ఇది వరకన్నా ఉందా? ఈ ఒక్క తలంతో వరకన్నా ఇప్పుడు ఎందుకు చేయలేపుతాం? మరి ఇంతకుముందు ఎన్ని ఉన్నావు ఒక్కను? 7 అన్నావు, 8 అన్నావు. మరి ఇది ఉంటే నేనేమంటా? నీ దగ్గర ఏమున్నాయి? 9 ఉన్నాయి. ఇవి ఉంటే యు విల్ హ్యావ్ ఆల్ ది 9 గిఫ్ట్స్. చదవండి, కంప్లీట్ చేయండి. నీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును అంటున్నాడు. ఎటువంటి చదరంగంలో ఉన్నాను, ఈ లోకము నడిపిస్తున్న చదరంగము ఉన్నా, నీకేముంటుంది? విశ్రాంతి అనేది దేవుడు దయచేస్తాడని మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మన ఫలంలో ఏంటి, దాన్ని ఏ విధంగా ఫలించాలా అనేది మనం చూస్తున్నాం. రెండోది ఏం చేయాలా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఇక్కడ ఉంది చూడండి. క్రూసిఫైయింగ్ ద ఫ్లెష్. నీ దేహాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? నేను చదవండాక, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎంతమంది చెప్పగలుగుతారు ఈ సాక్ష్యం? ఎంతమంది చెప్పగలుగుతాం ఈ సాక్ష్యం? నేను కాదు, నాలో క్రీస్తే అంటే ఏంటి? ఈ 9 ఫలాలు కూడా మనలో ఏమై ఉన్నాయి? ఉన్నాయా? అంటే ఏంటి? మనం ఇంకనూ క్రీస్తుని సరిగా ధరించలేదు, అంతే. ఆలోచించండి. అక్కడనే 5:24 కూడా అంటాడు చూడండి. 5:24 5:24 కూడా మరి అక్కడనే అంటాడు, క్రూసిఫైయింగ్ ద ఫ్లెష్ విత్ ఇట్స్ ప్యాషన్. క్రీస్తేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం చేసినారు? సిలువ వేసి ఉన్నారు. దే హావ్ క్రూసిఫైడ్ ద డిజైర్స్ అండ్ దర్ ప్యాషన్స్. ఎంతమంది మన స్వచిత్తములు, మన ఇష్టాలు, మన ఇవన్నీ కూడా మరి సిలువ వేసి ఉన్నాము. ఆలోచించాను. మరి ఎందుకు రావు కష్టాలు, నష్టాలు, బాధలు? తప్పకుండా వస్తాయి. ఎందుకు? మరి ఆయన చెప్పిన మాటకు మనం విధేయులుగా జీవిస్తలేము. చివరి పాయింట్ అంటాడు, ఏమంటాడు? ఫేత్ఫుల్ unto death. మరి మూడోది మనం చూస్తున్నాం, ఫేత్ఫుల్ unto death. Revelation 2:10. Revelation
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. అమ్మా, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము అంటున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? Who is telling this word? Read that in English, please. 2:10, Revelations. Do not fear any of those things which you are about to suffer. Do not fear those things that you are about to suffer. Indeed, the devil is about to throw some of you into prison. The devil is about to throw some of you into prison. That you may be tested. That you may be tested. And you will have tribulation 10 days. And you will have tribulation for 10 days. Be faithful. Be faithful unto death. మరి క్రీస్తు కోసము మరణంకి సిద్ధపడిన వారు చేయలేపండి. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు. మేము చేయలేపమంటే చేయలేపాం. ఈరోజు చేయలేపిన వాళ్ళే బల్లలో చేయి వేయాల. మీకు అర్థమవుతుందో లేదో? లేకపోతే చేయి వేస్తే లాభము ఉండదు. ప్లీజ్ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ మెసేజ్. ఈ విధంగా మనము సిద్ధంగా ఉంటేనే యూ విల్ బి లిఫ్టెడ్. ఈ విధంగానే నువ్వు తయారు ఉండి సిద్ధంగా ఉంటేనే నువ్వు ఎత్తబడతావు. జాగ్రత్త. చాలా మంది అనుకుంటున్నాము ఏంటి, చేయి చూపించగానే బస్సు ఆగుతుంది అనుకుంటున్నారు. ఏంటి, ఇంటి ముందు మీ 252 ఏదో ఆగుతుంది, ఇక్కడ 16 ఏళ్ళు ఆపుతారు. మన దగ్గర ఏమొస్తాయేమో కుందనపల్లికి 240 ఏదో వస్తుంది. అక్కడ చేయప్తే ఏం చేస్తాడు వాడు? ఈ బస్సు ఆగేది లేదు, ఈ బస్సు ఆగేది లేదు. నీవు మరణాన్ని కూడా సిద్ధంగా ఉండాలి. అంటే ఏంటి? పాపముకి నువ్వు రాజీ పడకుండా జీవించాలా. నువ్వు పాపము చేయని పరిస్థితిలో జీవించాలా. నువ్వు ఆ విధంగా ఏ సమయమైనా దేవుడు వస్తాడని ఆ ఉద్దేశంతో కలుగుతూ సిద్ధంగా ఉంటే నువ్వు ఎత్తబడతావు. దొంగలాగా దిగి వస్తున్నాడు, దొంగలాగా దిగి వస్తున్నాడు. నువ్వు నీతో భయపడి వస్తలేడు దొంగలాగా. కానీ నువ్వు సిద్ధంగా ఉండాలా. ఆయన ఆ విధంగా ప్రేమించి లోకం నుంచి జయించి ఆత్మలో జీవించాలని ఆశిస్తూ మరి ఆ విధంగా మనకు ఒక కండిషన్ పెట్టి వెళ్ళి ఉన్నాడు. ఎందుకు? ఆయన మన గురించి మరణించినాడు. మరి అలాంటి సిద్ధపాటుతోటి ఉంటేనే ఏం కావాలి? మనము బలలో చేయి వేయాలి. సిద్ధంగా ఉందామా? అలాంటి నిర్ణయం తీసుకుందామా? నేను రాజీ పడను, నేను దేవుని కోసమే నా జీవితాన్ని నేను సమర్పించుకుంటున్నాను అని సిద్ధంగా ఉన్న వాళ్ళే బలలో చేయవలసింది.